ఆయన నిన్న రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభింపజేయాలా, ఈ జిఎస్టీ కట్టనందుకు కేసు బుక్ చేయాలా. సుమోటోగా కాదు, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, టు ద చీఫ్ ఎలక్ట్రికల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్ జీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చినాం. వెంటనే విధులను నుంచి తప్పించాలి. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ విధుల నుంచి తప్పించారో, ఆయన ఒక క్రిమినల్ మైండ్, ఐపీఎస్ అయిన. అసలు ఐపీఎస్ ఎందుకు ఉండాలో నాకు అర్థం కాదు. ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు, దీంట్లో వచ్చినాడు. ఈ జిఎస్టీ వసూలు చేసిండు, అది ప్రభుత్వానికి కట్టలేదు, కేంద్ర ప్రభుత్వానికి. మరి దేశ సంపద కదా, మోడీ గారు నల్లబెల్లని వాపస్ తీసుకొస్తాడు కదా. ఈ దేశ సంపదకు సంబంధించిన జిఎస్టీ డబ్బులు ఒక 4 లాంటి దగ్గర వసూలు చేసిన 1,88,00,000 రూపాయలు, 76 లక్షల రూపాయలు నాలాంటి దగ్గర వసూలు చేసినాయి. కేంద్ర జిఎస్టీ కట్టలేదంటే మామూలు దుకాణాలు నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాప్లు ఉన్నాయి, ఆర్మూర్ బస్ స్టాండ్ లో ఉన్న షాపులు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్న షాపులలో ఒక 200-300 కోట్ల కుంభకోణం ఉంటది అని చెప్పి జిఎస్టీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినాం సార్. ఇది సార్, ఇది కంప్లైంట్, ఇది కూడా కాపీలు ఇస్తాం మీకు, ఇది కూడా మీకు కాపీలు ఇస్తామని. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఆయన తట్టుకుంటలేరు, పెద్ద మంది ఎక్కువ తిరిగారు అనుకున్నాడు. మా బాజిరెడ్డి సార్ జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగేసరికి నాకంటే జగిత్యాల జీవన్ రెడ్డి కంటే అరవింద్కు దొరకకుండా కారు 300 స్పీడ్లో తిరుగుతుంది. ఇలా బాల్కొండ, మోదన్, నిజామాబాద్, అర్బన్ రాత్రి 2 దాకా పని చేస్తున్నాడు. చెంతలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి. ఎక్కడ పోలేని సీఎం ఒక్క నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ టౌన్ లో గణేశన్నకు భయపడి నామినేషన్కి వచ్చింది. మళ్ళా గణేశన్నకు భయపడి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టింది, కార్నర్ మీటింగ్, అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇది దాకా ఆరుమూరులో ఒక మీటింగ్ వచ్చింది. అన్యాయంగా అక్రమంగా ఇందిరాగాంధీ పీరియడ్ ఎమర్జెన్సీ చూసినాం. బీజే గౌడ్ గారు అంటారు ఇందాక ఇందిరాగాంధీ పీరియడ్ ఎమర్జెన్సీ చూసినాం. అది అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళేమో మోడీ ఈడీ అంటారు, ఈయనేమో ఎండి సజ్జనార్. ఈ సజ్జనార్ యొక్క అక్రమ ఆస్తులు కూడా 3,000 కోట్లు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు 3,000 కోట్లు సంపాదించింది. అనేక విల్లాసాలలో ఆయన యొక్క ఇండ్లు ఉన్నాయి. ఆయన ఒక స్పెషలిస్ట్, ఒక ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆయన అక్యూజ్డ్ గా చేయబోతుంది. ఎందుకంటే ఆయన కేసులు ఏమున్నాయి అందరికి తెలుసు. చాలా మంది అమాయకులైన చంపిన కేసులు కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ ఏదైనా అథారిటీ ఉంటే, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే జిల్లా సిపి గారు కూడా ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఏసీపీ ఇప్పుడు మా వీజీ గారికి ఇవ్వమంటారు, ఇస్తారా పోలీస్ ప్రొటెక్షన్? మా గణేశానికి మాకు ఇస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఆర్మూర్లా ఒక్క కానిస్టేబుల్ పెట్టిండు ఏసీపీ బసవారెడ్డి గారు. ఒకటే కానిస్టేబుల్, మొత్తం డ్రోన్ కెమెరాలలో ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏమనంటే పటాకులు కొట్టనియరు. ఇవన్నీ ఏమంటే వాళ్ళకి భయం పుచ్చుకున్నారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కన్సైగల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. దేశ సంపదను కొల్లగొడుతుండు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ఈయనని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, విధుల నుంచి బహిష్కరించాలి. ఈయన ఇంకోటి నిన్న చెప్తున్నారు సార్, డ్రైవర్ కండక్టర్లకు చెప్తుండట, ఆర్ఎంలకు డిఎంలకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్, దాన్ని కూడా మేము తీస్తున్నాం. ఎక్కడైనా రికార్డింగ్ ఉంటే వెంటనే ఎలక్షన్ డ్రైవర్ కండక్టర్ అందరు కూడా కాంగ్రెస్ కు ఓటేయాలా, ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పిస్తుండట. కండక్టర్లు బస్సులు ఎక్కగానే కాంగ్రెస్ లేండి, కాంగ్రెస్ లేండి అని చెప్పిస్తుండట. ఇదొకటి మాకు వచ్చింది మా దృష్టికి. ఇంకోటి ఇవన్నీ ఎందుకు ఎత్తుందంటే రాజ్యసభ వస్తుంది. నాకు రాజ్యసభ కాంగ్రెస్ నుంచి కర్ణాటక 1,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో సంపాదించారు. ఈయన సైబరాబాద్ కమిషన్ అప్పుడు కూడా హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరికీ లాడ్జీలు ఫ్రీ. 5 వెహికల్ ఎప్పటికీ రైల్వే స్టేషన్ లో, విమానాశ్రయంలో గవర్నమెంట్ ఉంటుంది. కర్ణాటక నుంచి ఎవడొచ్చినా పొద్దున ఉదయం కర్ణాటకని కలిస్తే సాయంత్రం మళ్ళా 10 గంటలకు కూడా కర్ణాటకకి పండించి పంపిస్తుంది. అక్రమ ఆస్తులు అన్ని విల్లా ప్రాజెక్టులలో 7-10 ఉన్నాయి బినామీ ఆస్తులు. ఈ అక్రమ ఆస్తులను కూడా దర్యాప్తు జరపాలి. మరి మోడీ కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని డౌట్ ఉంది సార్. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అంతర్గతంగా చేస్తుంది పని. అరవింద్కి ఏమని చెప్తుంది, గతంలో కూడా వేసింది. జీవన్ రెడ్డి అయితే వీడియోలో ఉంది, మా డి శ్రీనివాస్ కొడుకు అని చెప్పి నేను వేయమన్న గతంలో అని చెప్పి. కాబట్టి ఈయన యొక్క విధులను వెంటనే నిలుపుదల చేయాలా, ప్రమాదం ఉంది. ఎలక్షన్ కమిషన్ భయపడతలేడు, మోసం చేస్తుండు. ఆయన ఒక పోలీస్ క్రిమినల్ మైండ్ ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. ఒక ఐపీఎస్ ఇక్కడ ఏమవసరం ఆయన
డీజిల్ కమిషన్ పెట్టడానికి, టైర్ల కమిషన్ పెట్టడానికి, స్క్రాప్ అమ్ముకోనికి, ఆయనకి వచ్చి బస్సులో కొత్త బస్సులు కొట్టే తన కమిషన్లు తీసుకోనికి ఇళ్ళకి వచ్చింది. ఇక అన్న దుకాణం బంద్ అయిపోయింది, సైబరాబాద్ కమిషనర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి, మా పార్టీని డ్యామేజ్ చేయడానికి, మా డ్రైవర్ కండక్ట్ ఆర్టీసీ అంటే ఎవరంటే ఉద్యోగస్తులు మా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్, కాన్ఫరెన్స్ పెట్టి ఆర్ఎంలు డిఎంలు చెప్తున్నారు సార్, మీరు బస్సులు ఎక్కగానే ఆడవాళ్ళందరికీ చెప్పాలి, అమ్మ మీకు ఫ్రీ బస్ ఇచ్చారు, ఇట్లా ఇట్లా చెప్తాం. దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి హుబ్లీలో ఆస్తులు, హైదరాబాద్ ఆస్తులు పట్టాలు తర్వాత ఏసీబీకి మేము మొత్తం మా దగ్గర ఉన్నది లిస్టు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. వెసెల్లా ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడ కూడా ఆయన 3 విల్లాలు ఉన్నాయి. అన్ని చెప్తాం, ఇక ఆయన మొత్తం జాతకం తీస్తాం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీదనే ఆయన ఓడిపోరాడు. ఇంకోటి, కరోనా సమయంలో సార్ విలేకరులు వినాలే, కరోనా సమయంలో 100 కోట్ల మెడిసిన్స్ తీసుకొని కర్ణాటక పంపించింది. కర్ణాటక బీజేపీ పరేషన్ అయిపోయినాడు, వీడు ఇన్నిగానే ఎట్లా పంపిస్తుంది మందులని. ఇక్కడ ఫార్మాసిటికల్ బెదిరించింది. నేను ఇలా ప్రెస్ మీట్ పెడతా అంటే నాకు చాలా మంది ఫార్మాసిటికల్ ఫోన్ చేసి, సార్ మా దగ్గర కూడా 2 కోట్లు తీసుకున్నారు సార్ మందులు, 1 కోటి తీసుకున్నారు సార్, కర్ణాటక పంపించిండు. ఎందుకు పంపించిందంటే అక్కడ ఎంపీ పోటీ చేయాలని. ఇప్పుడేమో ఎంపీ రాజ్యసభ కర్ణాటక నుంచి అంటే తెలంగాణ నుంచి ఇస్తామని చెప్తే అవుట్ ఆఫ్ ద వేలా పనిచేస్తూ ఉన్నాడు. టీడీఎస్ కూడా మేము కట్టేది ఉన్నాయి 10%, దాని 74 లక్షలు కూడా మేమే పే చేయాల్సినవి ఉన్నాయి. దాని విషయంలో కూడా ఆయన ఎట్లాంటి అథారిటీ లేకుండా వచ్చింది, ఏం ఆర్డర్ లేదు, ఏం లేదు, ఆయన పుట్టిగానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది వచ్చిండు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ట్యాక్స్ ఎవేషన్ కింద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి. ట్యాక్స్ ఎవేషన్ ఎవరు కూడా ఆర్టికల్ 265 ప్రకారం ఎవరు కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు. B2B నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటే వెంటనే ఇన్వాయిస్ రేజ్ చేయాలా, ఈ ఛానల్ ఇన్వాయిస్ చేయాలా, అప్లోడ్ చేయాలా. 18 అప్లోడ్ చేయాలి, 18, 19, 20, 21 ఇది తీర్తా. ఇది కూడా ఆర్టీఐ కింద అప్లై చేసిన ఒక సుమారుగా 300 నుంచి 400 కోట్ల వరకు జిఎస్టీ పేమెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆర్టీఐలో మేము 15-20 రోజులు అప్లై చేసి ఇస్తలేము. కాబట్టి సజ్జనారి మీద కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సిఎస్ గారు వెంటనే విధుల నుంచి తప్పించాలా. ఇక్కడ అప్రజాస్వామ్యంగా నడుతున్నది, ఇక్కడ ఎలక్షన్ ఉంది, వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా మీద కూడా నేను గతంలో ఓడిపోవడానికి కూడా ఈయననే కారణం. అప్పుడు కూడా ఇట్లా దొంగ ప్రచారం చేసిండు, మళ్ళీ ఇప్పుడు మా బాజిరెడ్డి గారి విషయంలో కూడా చేస్తున్నారు. మేము చెప్పినా కూడా ఒకటి ఫోన్ ఎత్తాడు, సంవత్సరం నుంచి 50 ఫోన్లు చేసిన, నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, రికార్డు ఉంది. వాట్సాప్ ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు, సంవత్సరం నుంచి ఈ ఎండి. కాబట్టి వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా, వారికి కూడా డాటా అంతా పంపించినాం. కలెక్టర్ గారు సిపి గారికి కూడా ఆర్డర్ చేశారు రిపోర్ట్ తెప్పిమని. కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తెప్పించుకోమని వాళ్ళకు ఉన్నాయి ఆర్డర్స్, అవి అయిపోతున్నాయి. ఎందుకంటే టైం లేదు మాకు, ఈ 3 రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి ఆయనకు. కర్ణాటకలో ఉన్నాయి, హుబ్లీలు ఉన్నాయి, ముంబైలు ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. కూడా మేము మా డాట్ ఉంది, సందర్భం కాదు, మళ్ళీ ఇస్తాం 14 తారీఖు తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ, ధన్యవాదాలు.